హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండి. ఈరోజు అయితే సెకండ్ సాటర్డే కదా, పిల్లలకి స్కూల్ లేదండి, అందుకని ఇంటి దగ్గరే ఉన్నారనమాట. ఇంకా వీడియో వ్లాగ్ ఎడిట్ చేసేంత టైం లేదు, గోల గోలగా ఉంది కాబట్టి మీతో అయితే నిన్న నైట్ నేను పప్పు పొంగలి అలాగే పచ్చిపులుసు చేశానండి. దాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ముందుగా నేనైతే ఇక్కడ చింతపండు అయితే కావాల్సినంత నానేసుకుంటున్నాను అనమాట. నానేసుకుని కొంచెం హాట్ వాటర్ పోసామంటే చింతపండు త్వరగా నానిపోద్ది. ఈ లోపు అయితే స్టవ్ వెలిగించేసుకొని, ఇంతకు ముందు రోజుల్లో అయితే పొయ్యిలో కాల్చేవాళ్ళండి. ఇప్పుడు ఏ ఇంట్లో కూడా పొయ్యి మంట వేసే అంత స్టేజ్ లేదు కాబట్టి ఇవి పుల్కాలు చేసుకుంటారు కదా, ఆ స్టాండ్ అనమాట ఇది, పుల్కాలు చేసుకునేది. ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేసి మంట సిమ్లో పెట్టేసి ఇక్కడ వెల్లుల్లి రెబ్బ అంటే వెల్లుల్లి పాయ ఉంటుంది కదా, ఫుల్ పాయను అయితే ఇక్కడ కాలుస్తుంది అనమాట. ఇలా కాల్చి చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కొందరు పచ్చి కూడా పచ్చి పులుసు చేస్తారు, నేనైతే ఇలా కాల్చి చేశానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చూసారు కదా, సిమ్లో పెట్టేసి 4 వైపులా మనం కాల్చుకున్నామంటే అసలు ఆ స్మెల్ మనం పీలుస్తుంటేనే ఎంతో బాగుంటుంది. ఇంకా వెల్లుల్లి పాయలను అయితే కాల్చేసుకొని ఇంకా టమాటాలు అయితే పెట్టండి. ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నాను నేను. ఇవి కూడా సిమ్లో పెట్టుకొని బాగా 4 వైపులా కాలేలా కాల్చుకోవాలి. ఇది పచ్చిపులుసు అనేది పేదింటి అమృతం అన్నమాట. ప్రతి పేదింట్లోనూ చేసుకునే మంచి రెసిపీ అండి. ఇప్పుడు పేదింట్లోనే కాదులేండి, అందరూ ట్రై చేస్తూ ఉన్నారు. కానీ పాత రోజుల్లో అయితే పచ్చిపులుసు నలుచుకొని ఒక వెండి చేప లేకపోతే ఒక ఆమ్లెట్ పెట్టుకొని నంచుకొని తింటుంటే అబ్బా, ఇంకా మటన్ కానీ చికెన్ కానీ ఇవేమీ అవసరం లేదు, అంత అమృతంగా ఉండేది. పొద్దురస్తం పని చేసి వచ్చేసి పొద్దుగుకి పచ్చిపులుసు లేదంటే మినవల పచ్చడి అలాంటివి చేసుకొని ఏదో ఒకటి ఆ టైంకి ఒక గుడ్డో లేకపోతే ఎండు చేప ఒక ఉప్పు మిరపకాయ వేసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు అంతా రెడీమేడ్ కాలం అయిపోయింది. వీటిల్లో అయితే ఇంకా వంకాయ ఉంటుంది కదండి, వంకాయ కూడా కాల్చి కానీ పచ్చిపులుసులో వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. నా దగ్గర వంకాయ లేదండి, అందుకని నేను వంకాయ వేయలేదు. వీటితో పాటు మీరు వంకాయ 1, 2 కానీ వేసుకొని ఇలా వేయించుకొని దాంట్లోనే మనం పచ్చిపులుసు నలిపేటప్పుడు కానీ నలిపేస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ టమాటాలు కూడా అన్నీ కాల్చేసానండి. కాల్చేసిన తర్వాత ఇక్కడ ఎండుమిరపకాయలు అయితే కాలుస్తున్నాను అనమాట. చూసుకొని వేసుకోండి, మీ కారానికి తగినట్టు వేసుకోండి. నేనైతే చింతపండు కొంచెం ఎక్కువగానే వేసాను, అలాగే టమాటాలు కూడా ఒక 3 అలా వేసాను కాబట్టి ఎండుమిరపకాయలు అనేది కొంచెం ఎక్కువ వేస్తున్నాను. మా స్వామి అయితే కొంచెం ఘాటుగానే తింటాడు కాబట్టి ఎక్కువ వేస్తున్నాను. మీకు తగ్గట్టుగా మీరు ఎండుమిరపకాయలు అయితే కాల్చుకోండి. మీలో ఎంతమందికి పచ్చిపులుసు అంటే ఇష్టం అనేది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా ఇష్టం అనమాట. ఇలా పప్పొంగల్లో కాకుండా వేడి వేడి అన్నంలో పచ్చిపులుసు వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటుంటే అబ్బా, అసలు గుర్తొస్తుంటేనే నాకైతే నోట్లో లాలాజలం ఊరుతుంది. ఇంకా మేమైతే ఇప్పుడు తినకూడదు కాబట్టి ఇంకా ఆమ్లెట్ వేసుకోలేదు, కానీ నాకైతే అదే గుర్తొస్తుందండి. పాతకాలంలో పొద్దుపోయి పని చేసుకొని వచ్చి పచ్చిపులుసు నలిసి ఆమ్లెట్ వేసి తలా ఒకటి తినేసి హ్యాపీగా పడుకునే వాళ్ళం మా చిన్నప్పుడు. ఇప్పుడైనా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా పచ్చిపులుసు అనేది చేయించుకుంటాను అనమాట. ఇక్కడ చేయి చూసారా, మీకు తెలిసే ఉంటుంది. మా అమ్మనైతే పిలిపించానండి, ఎందుకంటే ఇలా నలపడం నాకు కారం పుట్టుద్ది అంటే నాకు అలవాటు లేదనమాట. ఇంకా మనం ముద్దకంతో అలా నలిపితే మిక్సీకి అలా వేస్తే టేస్ట్ బాగుండదండి. ఈ పచ్చిపులుసు తినాలని చెప్పి పిలిపించి ఇక్కడ నలిపిస్తున్నాను అనమాట. అందుకే మీకు చేయి తేడా తెలుస్తుంది. ఇంకా మా అమ్మ కూడా నారాతి వెళ్తుంది కదా, అందుకే చేతి మీద అంతా పేరుకుపోతాయండి. ఇంకా మనం ముందుగా చింతపండు నానేసుకున్నాం కదా, అవి బాగా నలిపేసుకొని దాంట్లో ఉన్న పిప్పినంతా తీసేసి దాంట్లోనే టమాటాలు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ కొంచెం ఉప్పు అవన్నీ వేసుకొని నలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక నిమ్మకాయ కూడా పిండిందండి. నిమ్మకాయ పిండడం వల్ల అదొక టేస్ట్ అనమాట. ఇక్కడ తాలింపు పెట్టేస్తున్నాం. చాలామంది తాలింపు పెట్టారు, మా అమ్మ అయితే తాలింపు పెట్టింది, చాలా బాగుందండి. దీంట్లో అయితే కొంచెం ఆవాలు అలాగే ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసి పెట్టిందనమాట. ఇంకా తాలింపు పెట్టేసిన తర్వాత మనం తిరగమాత వేస్తాం కదండి, అలాగా మనం ముందే నలిపి పెట్టుకున్నవన్నీ బాణీట్లో వేసేసి 4 పక్కల కొంచెం తెల్లిందాకా వండిచ్చిందనమాట. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.